జై భారత్ మాతాకి జై. నేడు ప్రేమ అనే ముసుగు లోపట ముస్లిం సోదరులు లవ్ జిహాద్ అని చెప్పి హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకొని తర్వాత వారిని వివాహం చేసుకొని ఎంతో కష్టాలకు గురి చేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, అలాగే హిందూ అమ్మాయిలారా, మీరు ఒక్కసారి నిగూఢంగా ఆలోచించండి. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే ముందలో వాళ్ళెవరు, వారి వివరాలేంటి, వారి ప్రేమలో మీరు సుఖ సంతోషాలతో ఉంటారా ఉండరా అని గమనించి ప్రేమించండి. ప్రత్యేకించి కొంతమంది ముస్లిం అబ్బాయిలు మన హిందువులుగా పేరు మార్చుకొని చదువుకున్న అమ్మాయిలను, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని వలలో వేసుకొని వివాహం చేసుకున్న తర్వాత నానా టార్చర్ పెడుతూ చివరకు హత్యలు చేస్తున్నారు. ఇది మనము ప్రతిరోజు పత్రికల్లో కానివ్వండి, లేదా సోషల్ మీడియా వేదికలో కానివ్వండి, మనం చూస్తున్నాము. దయచేసి నా యొక్క విన్నపము, హిందూ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయిల గురించి కొద్దిగా శ్రద్ధ వహించి వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్స్ ఏంటి కొద్దిగా చెక్ చేయండి. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు ఆ ముస్లిం అబ్బాయి ప్రేమలో పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి హిందువులందరం ఏకకంఠంగా ఈ లవ్ జిహాద్ను వ్యతిరేకించాలి. అలాగే ప్రత్యేకించి హిందూ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంతో భవిష్యత్తున్న మీరు ఆ లవ్ జిహాద్ ముసుగులో పడి మోసపోకండి. ఏదైనా విషయం ఉంటే మీ తల్లిదండ్రులతో లేదా మీ కుటుంబ పెద్దలతో మీ యొక్క భావాలను పంచుకొని మీ యొక్క సరైన జోడిని వెన్నుకోండి. దయచేసి నా యొక్క విన్నపము, ఇది 100 మందికి చేరి ఒక్కరు మారినా నేను ఎంతో సంతోషిస్తాను. భవిష్యత్తును దయచేసి పాడు చేసుకోండి. మరోసారి చివరగా హిందూ అమ్మాయిలకు చేతులు వంచి పాదాభివందనం చేస్తూ మీరు లవ్ జిహాద్లో పడకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీకు ఎంతో భవిష్యత్తు ఉన్నది. మీరు పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోండి, లేదా హిందూ అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోండి. కానీ మత ముసుగులో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ముస్లిం సోదరులు చేస్తున్న ఈ యొక్క దమనకాండను మనమందరం ఖండించాలి. భారత్ మాతాకి జై.